రాచరికం వారసత్వంతో రాదు అధ్యక్ష. వారసత్వాలతో నాయకత్వాలు రావు అధ్యక్ష. ప్రతిభతోని ప్రజల ఆమోదంతో నాయకత్వం వస్తుంది అధ్యక్ష. వారసత్వంతో ఏదైనా చోటామోటాది వస్తుండొచ్చు. ఉద్యోగం ఏం చేస్తాం, తండ్రి నీడని బతికినప్పుడు కొంత చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే విధానం ఎక్కడన్నా ఉంటే కొంతమందికి వస్తుంది. ఇక అది అదృష్టం అనుకోండి, జాక్పాట్ అనుకోండి, దాని మీద నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. కానీ తన దగ్గర సత్తా ఉండాలి కదా అధ్యక్ష. ఇచ్చిన దాన్ని నిబద్ధతతో నిలబెడితే ఇంకోటి వస్తుంది. దాన్నే చక్కగా నిలబెట్టకుండా నేను ఔరంగజేబుగా మారుతా, అన్నం చంపేస్తా, తండ్రిని జైల్లో పెడతా, నేను ఇది గుంజుకుంటా, నేను అందులో కూసుంటా అంటే అది దురాశ అవుతుంది తప్పితే ఏమన్నా నెరవేరే కోరికనా అధ్యక్ష? అట్లాంటి కోరికలు ఉండడం తప్పలేదు. కానీ విపరీతమైన పోకడలు, ఈ విధానము గౌరవం తెచ్చిపెట్టదు అధ్యక్ష. అసంతృప్తి ఉండొచ్చు, బాధ దుఃఖం ఉండొచ్చు ఇక్కడ కూర్చుందామని. ఎప్పుడైనా మీరు బెల్లు కొట్టి అందరం పోయినాకు వచ్చి జరిసేపు కూర్చోమని అధ్యక్ష ఎవరో అన్నారు. సభ నడవనప్పుడు వచ్చి జరిసేపు కూర్చొని సంతోషపడమని ఈ కుర్చీలో కూర్చోవాలని కోరుకుంటే సభ నడిచేటప్పుడు కుదరదు అధ్యక్ష. తమరు అనుమతి ఇయ్యరు, చట్టం ఒప్పుకోదు. వీళ్ళకి కావాలి కూదా అంటే ఎప్పుడైనా కాగితం తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకొని జరిసేపు మాట్లాడుతా అధ్యక్ష. ఏమున్నది, అట్లనైనా కోరిక నెరవేరుతుంది అనుకుంటే ఎప్పుడన్నా నేను ఇక్కడ కూర్చున్నప్పుడు వచ్చి ఒక కాగితం తెస్తే కూర్చోవచ్చు, జరిసేపు మాట్లాడవచ్చు, పోవచ్చు. నేను అందరినీ పిలుస్తూనే ఉన్నాను అధ్యక్ష. ఇప్పుడే మా మిత్రుడు కోనంనేని సాంబశివరావు గారు వస్తే పక్కన కూర్చోబెట్టుకొని ప్రజా సమస్యలు మాట్లాడినా. నేను చాలా ఏమంటారు అధ్యక్ష, చాలా లిబరల్. సో ఆనాడు అభివృద్ధి కోసము ప్రణాళికలు సిద్ధం చేసి హైటెక్ సిటీ అయినా, ఔటర్ రింగ్ రోడ్ అయినా, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అయినా, అద్భుతమైన కట్టడాలు ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు తెచ్చి ఈ నగరానికి ఒక గుర్తింపు గౌరవం తెచ్చింది అధ్యక్ష. వీళ్ళు పాల్పడ్డ నిర్వాహకం ఏముంది అధ్యక్ష? ఉన్న ఔటర్ రింగ్ రోడ్డును తెగ నమ్ముకున్నారు, పల్లి బఠానీలకు అమ్ముకున్నారు, మళ్ళీ ఉల్టా దబాయింపు. డెఫినెట్గా అక్కడికే వస్తారు. క్యాన్సిల్ చేసినగా లోపల కూడా వేస్తాం, అదేం పెద్ద విషయం కాదు. ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తా, ఇప్పుడు ఎందుకులే. కానీ ఇప్పుడు ఎందుకు అది కూడా చెప్తా. ఇవాళ మేము దేశ స్థాయిలో పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని తెగ నమ్ముకుంటుంటే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మెట్రోని స్వాధీనం చేసుకొని ఈ రాష్ట్ర ప్రజల కోసము రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి ఈరోజు మెట్రోని విస్తరించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. మేము ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకోలేదు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ని అంతకంటే అమ్ముకోలేదు. మేము ఏ తప్పు చేయకుండానే ఒక మంచి పని చేయాలని అనుకుంటున్నాం, మంచి సంకల్పంతో చేస్తున్నాం. కాబట్టి ఇది ముందుకు వెళ్తుంది అధ్యక్ష. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అన్నిటి మీద ఆర్డర్ ఇస్తా. టీడీఆర్ మీద ఇస్తా, దీని మీద ఇస్తా, స్క్వేర్ ఫీట్ మీద ఇస్తా, ఫామ్ హౌస్ల మీద ఇస్తా, అన్నిటి మీద ఇస్తా. ఏం టెన్షన్ తీసుకోకొస్తా, అక్కడికే వస్తా. అదేవిధంగా అధ్యక్ష, క్యూర్ని సర్వీస్ సెక్టర్గా పెట్టుకున్నాం అధ్యక్ష. ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ నుంచి ఫ్యూచర్లో మనం నిర్మించుకునే రీజనల్ రింగ్ రోడ్, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ 160 కిలోమీటర్లు ఉంటే రీజనల్ రింగ్ రోడ్ 360 కిలోమీటర్లు ఉంది అధ్యక్ష. నార్థన్ పార్ట్ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దానికి నెంబర్ కూడా నేషనల్ హైవే నెంబర్ ఇచ్చాను, 161A నెంబర్ కూడా మనం తెచ్చుకున్నాం. టెండర్స్ పిలిపించుకున్నాం. ఈరోజు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. సదరన్ పార్ట్ కూడా నెక్స్ట్ ఫేజ్లో శాంక్షన్ ఇస్తామన్నారు, ఏప్రిల్ తర్వాత ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. 360 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు తెలంగాణకు రాబోతుంది, రెండవ మణిహారం అధ్యక్ష. నాట్ ఓన్లీ రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రైల్, ఆల్ అలాంగ్ విత్ రీజనల్ రింగ్ రోడ్, రింగ్ రైల్ను కూడా కేంద్ర ప్రభుత్వం మనకు అనుమతిస్తున్నది అధ్యక్ష. ఇదే కాదు, ఈనాడు పరిశ్రమల్ని అదేవిధంగా పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్, రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ను క్రియేట్ చేయడానికి ఈరోజు రేడియల్ రోడ్స్, ఔటర్ రింగ్ రోడ్డును, అదేవిధంగా రీజనల్ రింగ్ రైల్ని, రీజనల్ రింగ్ రోడ్ని, అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మన బడ్జెట్లో 7 బుల్లెట్ ట్రైన్లు, స్పీడ్ ట్రైన్లను ప్రకటిస్తే 3 స్పీడ్ ట్రైన్లు, బుల్లెట్ ట్రైన్ల హబ్బు తెలంగాణ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కనే 500 నుంచి 600 ఎకరాల భూమిని కేటాయించి బెంగళూరు నుంచి హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్, శంషాబాద్ నుంచి బెంగళూరు బుల్లెట్ ట్రైన్, శంషాబాద్ నుంచి చెన్నై వయా అమరావతి బుల్లెట్ ట్రైన్, శంషాబాద్ నుంచి ముంబై వయా పూనా బుల్లెట్ ట్రైన్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనకు మంజూరు చేసి ఈరోజు ప్రణాళికలు కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది అధ్యక్ష. ఈరోజు బుల్లెట్ ట్రైనే కాదు అధ్యక్ష, ఈరోజు 2.5 గంటలలో ట్రైన్లో మనం
బెంగళూరు చేరుకుంటాం అధ్యక్ష, 3 గంటలలో చెన్నై చేరుకుంటాం, 3 గంటలలో మనము పూణే ముంబై వరకు